ఈ భూపతి బంగ్లాలో అడుగు పెట్టి గట్టిగా మాట్లాడాలంటేనే గుండాకి చస్తారు. అలాంటిది ఇంత దురుసుగా మాట్లాడుతున్నావు. ఎవరురా నువ్వు? నీలాంటి బడా బడా నాయకుల గుండెల్లో బడుబాగ్ని, గుండా నా కొడుకుల గుండెల్లో గుబులు పుట్టించే భరత సింహాన్ని, ఏసీపీ భరత్ చంద్రానిరా. పోలీస్ ఆఫీసర్వా? సిటీకి కొత్తగా వచ్చినట్లుండవు. జూలివింగ్ సింహంలా గర్జించకు. నా గురించి తెలుసుకొని అన్నీ మూసుకోనుండు. కాదని కయ్యానికి కాలు దువితే కాలు తీసేస్తా. ఊరు మారినా ఉడుకు రక్తం మారలా, నేల మారినా తాగే నీరు మారలా. ఈ సిటీకి కొత్త ఉండొచ్చు, కానీ నీలాంటి గుండా నా కొడుకులకు గుండు కొట్టించి నడి రోడ్డు మీద నడిపించే డ్యూటీ నాకు కొత్తేమీ కాదు. ఆఫీసర్, ఒక దంపుడు ఉపన్యాసాలు ఆపి వచ్చిన దారినే వెళ్ళు. నీలాంటి పోలీసులు వంగి 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 సలాములు చేయాలే గాని సవాల్ చేయాలని చూస్తే శవాలై శ్మశానానికి వెళ్తారు. నీకు నా పౌరు ఏంటో తెలుసా? నా చరిత్ర ఏంటో తెలుసా? కోట్లు సంపాదించిన కోటేశ్వరిని రాజకీయ చంద్రంగంలో రారాజుని, భూపతిని, వనేంద్ర భూపతిని. నువ్వు తెలుసు, పర్వతాలు తెలుసు. పుట్టింది పెనపాక, పెరిగింది పెనమాక. నోటు సారా కుటుంబం అమ్మి లక్షల్లో సంపాదించావు. లిక్కర్ ఫ్యాక్టరీ పెట్టి కల్తీ మద్యం తయారు చేసి అమాయకమైన ప్రజల ప్రాణాలు తీస్తున్నా నీచుడివి. ఇది నీ చరిత్ర. చాలా ఇంకా ఏమన్నా చెప్పమంటావా పనేంద్ర భూపతి? రే ఆఫీసర్, ఈ ఆంధ్రకి అధిపతిని, దళపతిని, నా గ్రేట్ వనేంద్ర భూపతిని. నన్ను వాదించకుండా ఉంటే నైవేద్యం పెడదా. కాదని దండయాత్రకు వస్తే దహనం చేస్తా. చూడు భూపతి, పదవిలో ఉన్నావు, 10 మందికి మంచి చేయి, పైకి వస్తావు. చెడు చేయాలని చూస్తే పైకి పోతావు. నా గురించి తెలివిగా మాట్లాడుతున్నావు. నీకేం కావాలో చెప్పు. రాజధాని పక్కన రెస్టారెంట్లు కావాలా, లేక పెద్దవాళ్ళు బార్లు కావాలా? ఏమైనా తీసుకో, కానీ నా ముందు తలదించుకో. నీ పవరు తగ్గించుకో. నీకు ఒత్తులు పలికే తొత్తును కాదురా. నువ్వు చెప్పినట్లల్లా తలలు దించుకొని ఉండడానికి. నీ పెంపుడు కుక్కను కాదురా, నువ్వు చెప్పినట్లల్లా తోక ఊపడానికి. నీలాంటి తిమ్మింగళాలను తిత్తి తీయడానికి వచ్చిన దర్జాపని నీ ముసుగు సామ్రాజ్యానికి సమరసం కంపూరించే మరణ మృదంగాన్ని. నీలా శబ్దాలు చేసే చాణికులు, తొలగొట్టిన టైగర్లు, మేఘ తిప్పిన మనవాళ్ళు, నా దారి కట్టించిన ఎంతో మంది మేధావుల్ని మట్టిలో కప్పేశా. నువ్వెంతరా బచ్చా? నా చిటికిని వేలు గోరంతా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నందమూరి తారక రామారావు గారు మట్టిలో ఉన్న 5 కోట్ల మంది ఆంధ్రుల గుండెల్లో ఉన్నారు. కానీ నువ్వు చేస్తే నీ శవాన్ని చూసి చీకొట్టేవారే తప్ప నీ శవాన్ని కాల్చడానికి ఆ నలుగురు కూడా ఉండరు. నా పై సవాల్ చేసిన వాళ్ళని శవాలుగా మార్చా. మర్యాదగా వెళ్ళు, లేకుంటే మర్డర్ అయిపోతావు. మార్చుకుని నా పిడికిలతో నీ ప్రాణం తీస్తారా? నీ మృత్యుగలు గంటల కొద్ది మారక ముందే వెళ్ళు, లేకుంటే నీ అంతిమయాత్రకి తంతు సిద్ధం చేయాల్సి వస్తుంది. వెళ్తా. డాక్టర్ శాంతి కేసు విషయంలో నిన్ను నీ తమ్ముడిని ఎంక్వైరీ చేద్దామని వచ్చా. ముందు వాడెక్కడున్నారో పిలు.
శాంతి పేరు వినడమే ఫస్ట్ టైం. అయినా అదెవతో తెస్తే నన్ను నా తమ్ముడిని ఎంక్వైరీ చేస్తావా? గుండెలరా నీకు? ఎవడన్నా వీడు నీతోనే ఛాలెంజ్ చేస్తున్నాడు, వేసేయమంటావా? నువ్వు వేసేస్తానగానే మెడలు వంచడానికి నేనేమి బరిని కాదురా. రెడీ ఫుల్ ఏసీపీ భరత్ చంద్రాని. నా ముందు తిక్క తిక్క మాటలు మాట్లాడి తల తీసేస్తా. ముందుగా మాట్లాడితే ఏం కూడా లేకుండా చేస్తా. మీలాంటి పెనుభూతాలను పాతాళంలోకి తొక్కడానికే వచ్చా. చావడానికి సిద్ధంగా ఉండండి. వస్తా, మళ్ళీ వస్తా, సాక్ష్యాధారాలతో వస్తా, మిమ్మల్ని ఉరికమ్మం ఎక్కిస్తా. తమ్ముడు, సాయంత్రం లోపు వాడంటో వాడి బ్యాక్గ్రౌండ్ అంటో తెలుసుకో. నాకు చిన్న మీటింగ్ ఉంది, వస్తా. వదలన్నా వాడిని వదలను.